జిల్లా మంగళగిరిలో పోలీసుల విస్తృత తనిఖీలు చేపట్టారు. మంగళగిరి నార్త్ సబ్ డివిజన్ డీఎస్పీ మురళీకృష్ణ ఆధ్వర్యంలో మంగళగిరి రూరల్ మండలం రాజగ్రామం పుల్లయ్యనగర్ ప్రాంతంలో ఉదయం నుంచి కార్డన్ సెర్చ్ నిర్వహించారు పోలీసు. ఈ తనిఖీల్లో సరైన పత్రాలు లేని, నెంబర్ ప్లేట్లు లేని సుమారు 58కి పైగా ద్విచక్ర వాహనాలను పోలీసు సీజ్ చేశారు. అలాగే వివిధ ప్రాంతాల్లో దొంగతనాలకు గురైన ద్విచక్ర వాహనాలను కూడా గుర్తించారు. గతంలో ఇదే కాజాగ్రామంలో గంజాయి కేసుల్లో ముద్దాయిలకు కౌన్సిలింగ్ నిర్వహించిన నార్త్ డీఎస్పీ మురళీకృష్ణ ఈ రోజు సంకల్పం కార్యక్రమాన్ని కూడా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గంజాయి వంటి మాదక ద్రవ్యాల వినియోగం వల్ల వచ్చే అనర్థాలను, వాటి నిర్మూలనకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై స్థానికులకు అవగాహన కల్పించారు పోలీసులు. ప్రాంతంలో శాంతి భద్రతలు కాపాడడమే లక్ష్యంగా ఇలాంటి తనిఖీలు కొనసాగుతాయని పోలీసు స్పష్టం చేశారు. దిండే ఏం లేవు కదా. ఆ బ్యాగ్ కూడా ఇయ్యమ్మా. ఈ బ్యాగ్ ఓపెన్ అరే छोटे మీ అందరికీ తెలుసు, గత 15 రోజుల నుండి మన గుంటూరు జిల్లాని గంజాయి రహిత జిల్లాగా చేయాలని, అదేవిధంగా మన యువతని గంజాయికి దూరంగా ఉంచాలని ప్రధానమైన ఉద్దేశంతో మన రేంజ్ ఐజీపీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి ఐపీఎస్ గారు, అలాగే మన ఎస్పీసీ ఒక్కరు జిల్లాల ఐపీఎస్ గారు మన జిల్లాలో గత 15 రోజుల నుండి రకరకాల కార్యక్రమాలు వచ్చేటట్టుగా ఉత్సవించారు. అందులో భాగంగా కాలేజీల్లోనూ, స్కూల్స్లోనూ అవేర్నెస్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. అలాగే అదేవిధంగా కొన్ని హాట్ స్పాట్స్ అంటే ఎక్కువగా ఎక్కడైతే గంజాయి సేవిస్తున్నారు, ఎక్కువగా గంజాయి కలిగి ఉంటున్నారు అనే హాట్ స్పాట్స్ ని కొన్ని ఐడెంటిఫై చేసి ఆ హాట్ స్పాట్స్ లో గార్డెన్ అండ్ సర్చ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ఒక వారం రోజుల క్రితం మన మంగళగిరి టౌన్ గండాలయపేటలో గార్డెన్ అండ్ సర్చ్ కార్యక్రమాన్ని నిర్వహించాం. అదేవిధంగా ఈరోజు మంగళగిరి మండలం తాజా గ్రామంలో ఈ రోజు ఉదయం 4 గంటల నుండి ఇప్పటి వరకు అంటే 7 గంటల వరకు ఈ గార్డెన్ అండ్ సర్చ్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ గార్డెన్ అండ్ సర్చ్ లో మా సబ్ డివిజన్ లో ఉన్నటువంటి ఎక్స్పర్ట్స్ మంగళగిరి టౌన్ వీరస్వామి, రూరల్ బ్రహ్మాయ, అలాగే పెదకాకాని నారాయణ స్వామి, అలాగే మంగళగిరి రూరల్ ఎస్ఐ వెంకట్, అలాగే ఇతర సబ్ డివిజన్ ఎస్ఐస్ అందరూ కూడా ఇలా పాల్గొన్నారు. దాదాపు 70 మంది పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో 58 వెహికల్స్ ని నెంబర్ ప్లేట్ లేని వాహనాలు, అలాగే రికార్డ్ లేని వాహనాలు, వెహికల్స్ రికార్డ్ అన్ని కూడా వెరిఫై చేసి వాళ్ళకి రికార్డ్ లేనట్లయితే రికార్డ్ ఉన్నట్లయితే వెరిఫై చేసి అదేవిధంగా ఈ గ్రామంలో 10 మంది గాంజాయి కేసుల్లో గతంలో అరెస్ట్ అయినటువంటి అందులో 7 అందుబాటులో ఉన్నారు, 3 కూడా బయట ఉన్నారు. అలాగే ఇతర పాత నేరస్తులు కూడా ఒక 4 గుర్తించడం జరిగింది. వీరందరికీ కూడా కౌన్సిలింగ్ చేశాము. అలాగే గ్రామంలో ఉన్నటువంటి దాదాపు 50 మందికి సంకల్పం అనే కార్యక్రమం ద్వారా అందరితో కూడా గంజాయికి దూరంగా ఉంటాము అని ప్రతిజ్ఞ చేయించాము. థ్యాంక్ యూ.